అధికారంలోకి రావడానికి నమ్మారు, చాలా బలంగా నమ్మారు, నమ్ముతున్నారు కూడా ఇప్పటికి కూడా. ఎందుకంటే జగన్ కోటరీని అంగీకరిస్తాడు, ఆ కోటరీ మూలంగా వాళ్లే చెడగొడతారు, మొన్నటిసారి జగన్ ఓడిపోవడానికి కూడా వాళ్లే కారణం అన్నటువంటి. తను కూడా వన్ ఆఫ్ ద కోటరీ మెంబరు అనే కంటే కూడా తనే నెంబర్ 2 కోటరీ మెంబరు అప్పట్లో ప్రచారంలో ఉంది. బట్ నేను అప్పుడు ఎప్పుడూ చెప్తా ఉంటాను, ప్రాంతీయ పార్టీల్లో నెంబర్ 2 ఎవడు ఉండడు, అందరూ నెంబర్ 10 అన్నటువంటి. అయితే ఆయనకి జగన్ మీద కోపం ఎందుకు వచ్చిందంటే అనేక సార్లు పదవులు ఆయనకి ఇవ్వటం, ఇచ్చిన తర్వాత ఆయన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు, అది చెవిరెడ్డా లేకపోతే ధనుంజయ రెడ్డా లేకపోతే మిథున్ రెడ్డా లేకపోతే సజ్జలో ఎవరో వెటకారం డైలాగ్ వేస్తే ఆ పోస్ట్ తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చాడు. అంటే పదవి మార్చినప్పుడు కనుక్కుంటారు కదా ఎందుకు జరిగింది అకస్మాత్తు. కానీ ఇప్పుడు ఈయనకి అన్ని ఈ చిన్న చిన్న కమిటీలన్నిటికీ హెడ్గా ఈయన్నే వేశారు, ఇది అనుబంధ సంఘాలకి. మళ్ళీ తీసి పడేశారు 2 నెలల్లో, మళ్ళీ తీసుకెళ్లి చెవిరెడ్డికి ఇచ్చారు. ఇట్లా అలాగే విశాఖ ఇన్ఛార్జ్ చేస్తారు, మళ్ళీ తీసేసి వేరే వాళ్ళకి ఇస్తారు. ఇట్లాగా ఆయన్ని అవమానించారు. ఈ అవమానించిన ప్రతిసారి ఈయన జగన్ ని పక్కన వాళ్ళు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో అక్కడ వాళ్ళని ఎవరో అడుగుతారు, అక్కడ ఉన్న బాయ్ని అడుగుతారా, ఎవరిని అడుగుతారు. వాళ్ళు ఈయన అడిగారు కదా అని వాళ్ళ కోపం ఉన్న వాళ్ళ పేరు చెప్పచ్చు, లేదంటే ఏదో ఒక పేరు చెప్పుండొచ్చు, లేదా నిజమే చెప్పుండొచ్చునేమో. ఈ వెటకారం ఆడారని అందుకని తీసేశారు. అంటే వీళ్ళందరినీ కోటరీగా ఆయన భావిస్తారు, మిగతా ప్రపంచం ఈయన్ని కూడా కోటరీగానే భావిస్తుంది. కానీ ఈయన మిగతా వాళ్ళు కోటరీ, నేను కోటరీ